మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్ లో గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. గిరిజనులతో భోగ్ బందర్ పూజలు చేసి వారితో కలిసి సాంప్రదాయ నృత్యం చేసి అందరినీ అలరించారు. శ్రీ సంత సేవాలాల్ కృషితో నేడు దేశవ్యాప్తంగా ఒకటే భాష, ఒకటే రకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలతో 12 కోట్ల మంది గిరిజన విధి విధానాన్ని కొనసాగిస్తున్నారని మంత్రి తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రభుత్వం తరపున పెద్ద ఎత్తున సేవాలాల్ జయంతి జరుపుకోవాలన్నారు. బంజారా భవన్ పైన మరుసటి సంవత్సరం నాటికి స్లాబ్ పోసి పూర్తి చేస్తామన్నారు. సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు మనందరిపై ఉండి వర్షాలు, పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతున్నానన్నారు. అయ్యా సార్ महाराज की जय, रामायणी की जय। टांडे टांडे मातारो माया हमसे तुन दाया देवगड़े मगड़े मगरी निंदलेरो आया टांडे मातारो माया सेवन तुन दा बेटा धर्मणी अड़ीरो पेड़े रो मेरो बाड़ा देजो नी तारो छाया टांडे मा छाया टांडे मातारो माया सेवन तेन रामरन पेड़े रो कासी डायरेक्टर वेकन आवाज అక్క మాజీ చైర్మన్ అక్క లతక్క గారిని కూర్చొని చారున్నాయి. ఈనాటి కార్యక్రమం આપણા તહેવારો સત્તા કામે આપણે સુંદર સતાર માટે ત્યાં દોઈ હાથ ઉપાડી మరి రోజు ఇంతకంగా వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి విశేషించినటువంటి మరి రాష్ట్ర మంత్రివర్యులకు కుటుంబాల సభ్యులకు ప్రభాకర్కు స్వాగతం పలకాలని కోరుతా ఉన్నాం. మరి రోజు కొంచెం బాబు జయ రామ్ రామ్ 287 సంవత్సరాల కింద సంత సేవాలాల్ మహారాజ్ గారు అనంతపూర్లో జన్మించి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే భాష, ఒకటే రకమైనటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలతోటి దాదాపు 12 కోట్ల మంది ఈరోజు మీ యొక్క విధి విధానాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి మాట. తప్పకుండా మరి మీ అందరికీ కూడా ఇప్పుడు ఈ సేవాలాల్ గారి ఆశీర్వచనము మార్గదర్శకత్వంలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఎవరు తప్పికతో వస్తే వాళ్ళని తప్పిక చేయడం ఇవ్వడము, ఎవరు సాయం అడిగితే వాళ్ళు సాయం చేయడము, సేవా గుణంతో అది ముందుకు పోవాలి, కష్టపడాలి,
మరి పనిచేసేటువంటి మనస్తత్వం కలిగిన మీ అందరికీ కూడా మంచి జరగాలని ఈరోజు పోగుపడ్డారు సందర్భంగా విజ్ఞప్తి కోరుకుంటా ఉన్నాను. నేను ఈ సందర్భంలో ఒక నిర్ణయం తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి ఎప్పుడు కూడా ఫిబ్రవరి 15 జయంతి నాడే ఎటు ఒక రోజు అటు ఇటు కాకుండా అదే రోజు నాడు సేవాల జయంతి విశ్రామాబాద్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించాలనేటువంటి మాటని సందర్భంగా దాని తదుపరి మీరు ఊరలో చేసుకోవచ్చు. కానీ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ పరంగా ఈ సంఘాల తరఫున ఇక్కడ పెద్ద ఎత్తున జరుపుకుందామనేటువంటి నిర్ణయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా వచ్చే నాటికి తప్పకుండా పైన స్లాబ్ తోటి ఈ